33% కావాలని చెప్పేసి మహిళా ఉద్యోగులుగా మహిళలుగా కోరుకుంటున్నారు. మరి ఈ రోజు ఉద్యోగంలో వాళ్ళు 33% ప్రతిరోజు కూడా ఉంటున్నారు. మరి మహిళలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారిని కంపేర్ చేస్తే మరి ఇంకా 67% రేపు ఉందో మరి వాళ్ళు జెంట్స్ ఎవరు కూడా కనిపించడం లేదు. దీంట్లో కూడా వారి తరఫున నేను మీకు మరి ప్రొటెస్ట్ చేస్తూ రేపటి నుంచి చేపట్టబోయే కార్యక్రమానికి మరి మనందరం కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యోగస్తులు ఊర్లని అక్కడికి పోకుండా ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి 10 రోజులుగా రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తూ వంట కార్యక్రమాన్ని చేస్తూ వినూత్న పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ఈ 610 జీవోను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అది అలాగే ముఖ్య నిబంధనలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అయితే ఏదైతే ఉద్యమాన్ని మనం చేపట్టామో మరి దాన్ని మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మెదక్ జిల్లా జేఏసీకి సహకారం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మన ఉద్యమంలో భాగంగా ఉన్న 2 రోజులు సంపూర్ణ బంద్ ఏదైతే చేపట్టారో ఆ రోజు కూడా మరి రాజకీయ జేఏసీ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఉద్యోగస్తులు చేపట్టినటువంటి ఉద్యమాన్ని వారు చూస్తూ మరి ఈ రోజైతే మరి పార్టీలకు అతీతంగా మనం ఈరోజు ఈ ఉద్యమాన్ని మరి రాజకీయ నాయకులు కానీ పోలీసు జాబ్ కానీ మరి ఈరోజు చూస్తున్నారు. మరి ఉద్యోగస్తుల తరఫునే ఈరోజు ఉద్యమం చేపట్టినట్టే ఇన్ని రోజులు లేని విధంగా మరి ఈరోజు తెలంగాణకు కాలంలో పెద్ద ఊపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ తెలంగాణ ఉద్యోగస్తులకే దక్కుతుందని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే మరి మన ఉద్యమాన్ని నిర్వహించడానికి మొన్న మీకు అందరికీ కూడా చేస్తూ జిల్లా ఎస్పీ గారు వారి మండి వైఖరికి వారి ఉద్యోగస్తులను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ కాకుండా కట్టుదిట్టం చేసేసి ఆఫీసులోనే మరి బంధించినట్లు ఉంచేవాళ్ళను మరి ఆ రోజు మీకు అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి ఆఫీసర్లకు తగిన శాస్తి మెదక్ జిల్లా ఉద్యోగస్తులు ఏ విధంగా తెలియజేస్తారనేది ఒక హెచ్చరిక చేస్తూ మరి ఆ రోజు మిగతా అధికారులకు కూడా హెచ్చరిక చేయడం జరిగింది. మరి ఆ రోజు పెద్ద ఎత్తున 200 మంది పోలీసులను కూడా ఉంచుకొని రక్షణ వలయం ఏర్పాటు చేసుకొని వారి ఆఫీస్ వద్దకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మీకు అందరికీ కూడా తెలుసు ఆ రోజు మేమందరూ ఇక్కడ నుంచి వెళ్ళేసి మరి వారిని చేయించి వారి ఆఫీస్ చేసి సుఖడి చేసి మరి ఆ ఉద్యోగస్తులను ఆ రోజు రిలీజ్ చేయించి మరి మన ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యేటట్టు చేశామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలుసు. ఇదే సూచన మరి మిగతా 9 జిల్లాలో కూడా మరి మెదక్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చేస్తున్నారని చెప్పేసి సూచన మరి వారందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఆ రోజు మరి స్థానిక మెదక్ జిల్లా ఉద్యోగులను ఉపయోగించుకొని ఈ రోజు వారు సంఘీభావంగా మరి మిగతా జిల్లాలో కూడా మరి ఎస్పీ గారికి చేసినటువంటి దౌర్జన్యకారులు నిరంకుశ వైఖరికి వారు కూడా మనకు సంఘీభావం తెలిపారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా మిగతా మార్చి 5 వరకు కూడా మన ఈ ఉద్యమమును ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి మరియు రాష్ట్ర ఎప్పటికప్పుడు రాజేందర్ గారు మరి హైదరాబాద్ కేంద్ర సంఘానికి కూడా టచ్లో ఉంటూ మరి ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా కలవడం జరిగింది. మరి అతి తొందరలో కూడా మరి ఈ యొక్క చర్చల మీద మన డిమాండ్స్ మీద వారు చర్చలు పెట్టేసేసి తొందరలోనే వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి మన యొక్క డిమాండ్స్ మనకు సంబంధించిన డిమాండ్స్ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణకు సంబంధించింది కూడా మరి ఢిల్లీ కూడా తీసుకెళ్తామని చెప్పి ఇంతకుముందే చెప్పారు. కాబట్టి మరి మనం మన విజయ సభలో కూడా చేరుకున్నాం కాబట్టి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మరి ఆపకుండా మరి జీతాలకు కూడా భయపడకుండా ఒక్క నెలలో ఈ నెల మాత్రం మనం ఏదో విధంగా గడుపుకొని ముందుకు తీసుకెళ్తే తప్పు కూడా విజయం సాధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం.